హాయ్ హలో నమస్తే ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను. మీరు కూడా చాలా చాలా బాగున్నారు అనుకుంటున్నాను. మామిడికాయ పులిహోర సమ్మర్ స్పెషల్. సమ్మర్లో మనకు దొరికేది మామిడికాయలు. సో దాంతో మనం పులిహోర చేద్దామా? ఎలా చేద్దాము ఏంటి అనేది ఫుల్ వీడియో తప్పకుండా వాచ్ చేయండి. అండ్ మనమైతే దీనికోసం ఒక పుల్లటి మామిడికాయ తీసుకోవాలి, పచ్చి మామిడికాయ. సో దాన్ని ఇలా మనం తురుముకోవాలన్నమాట. ఇలా చిన్న దాంట్లో తురుముకుంటే చాలా మంచిగా వస్తుంది. అలా కాదు మాకు అంత తురుములేము అనుకుంటే మాత్రం చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి మిక్సీ చేసేయండి. అండ్ దీనికోసం అయితే మనం 1 కేజీ పులిహోర చేయాలనుకోండి, దానికైతే 1 స్పూన్ మెంతులు, 4 స్పూన్ల జీలకర్ర అండ్ మినప్పప్పు అయితే మనం ఎంత ఎక్కువ వేసుకుంటే అంత టేస్టీగా ఉంటుంది. మామూలుగా కొలతల ప్రకారం కావాలి అనుకుంటే మాత్రం ఒక 6 వేసుకోండి అనమాట. అండ్ దీంట్లోనే ఒక అర స్పూను మిరియాలు వేసుకోండి. సో వీటన్నిటిని ఒకసారి మంచిగా దోరగా వేయించుకోండి. స్మెల్ వస్తుంది కదా బయటికి, మరీ నల్లగా వేపేకండి, కొంచెం వేడెక్కితే చాలు. అండ్ అది వేడెక్కిన తర్వాత మనం అదే స్పూన్తో ఒక 4 స్పూన్ల ధనియాలు వేసుకోండి. సో ధనియాలు కొంచెం 1 స్పూన్ ఎక్కువైనా పర్లేదు. మెంతులు మాత్రం 1 స్పూనే వేసుకోండి, ఎందుకంటే చేదు వచ్చేస్తుంది. సో ముందుగా మనం అన్నాన్ని ఉడకపెట్టుకుంటాం కదా, ఉడకబెట్టుకున్నప్పుడు మనం కొంచెం ఆయిల్ వేసుకుని ఉడకబెట్టుకుంటే అన్నం పొడి పొడిగా వస్తుంది. సో కొంచెం చల్లారిన తర్వాత కొంచెం ఆయిల్ వేసుకోండి, ఎందుకంటే అది మెత్తబడకుండా ఉంటుందన్నమాట. అన్నం పొడి పొడిగానే, పులిహోరకి కానీ బిర్యానీకి కానీ పొడి పొడిగా ఉంటేనే బాగుంటుంది. సో అలా ఒక 2 లేయర్స్ ఇలా కలుపుకొని మళ్ళీ కొంచెం ఆయిల్ వేసుకొని అలా, సో దాన్ని ఒక పక్కన అలా పెట్టేసుకోవాలన్నమాట. మనం ముందుగా ఇప్పుడు ఫ్రై చేసుకున్నాం కదా, దాన్ని కొంచెం మిక్సీ చేసేసుకుందాం, పౌడర్ అయిపోతుంది. సో ఆ పౌడర్ని కూడా ఇలా ఈ రైస్ మీద వేసేసుకోవాలి. చూసారు కదా, కలర్ చూసారు కదా, అంతే వేపుకోవాలి. దానికన్నా తక్కువ అవ్వద్దు, ఎక్కువ అవ్వద్దు, కొంచెం కలర్ చేంజ్ అయితే చాలు. సో ఆ పౌడర్ని మొత్తాన్ని మనం యూస్ చేసేయచ్చు కేజీ అన్నానికి. అండ్ ఆ పౌడర్ని ఇలా లేయర్లాగా వేసుకోవాలి. కొంచెం కొంచెంగా వాడండి, ఎందుకంటే రైస్ మొత్తానికి పట్టాలి కాబట్టి. సో ఇలా కలుపుకొని మళ్ళీ కొంచెం వేసుకోవడం, అలా కలుపుకొని మళ్ళీ కొంచెం, అలానే ఎక్కువగా కదిపేయకండి, మెత్తగా అన్నం మెత్తగా అయిపోతుంది. సో నాకైతే పులిహోరలో గోంగూర పులిహోర అంటే చాలా ఇష్టం. నేను ఆల్రెడీ ఆ పులిహోర తయారు చేసి అండ్ యూట్యూబ్లో అయితే అప్లోడ్ చేస్తాను. ఆ లింక్ మీకు తెలియకపోతే నాకు కింద కామెంట్ సెక్షన్లో అడగండి, నేను తప్పకుండా ప్రొవైడ్ చేస్తాను. అండ్ నిమ్మకాయ పులిహోర, నార్మల్ చింతపండు పులిహోర అండ్ ఇలా మామిడికాయ పులిహోర, ఈ అన్ని పులిహోరలో మీ ఫేవరెట్ ఏంటో నాకు కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి. నా ఫేవరెట్ అయితే మాత్రం గోంగూర పులిహోర. ఆహా, బిర్యానీ కన్నా సూపర్గా ఉంటుందండి బాబు. సో ఫైనల్లీ ఇలా మొత్తం మిక్స్ చేసేసుకున్న తర్వాత అండ్ ఒక కళాయి తీసుకొని, లోతుగా ఉన్న కళాయి తీసుకొని ఆయిల్ వేసుకోవాలి. పులిహోరకి కొంచెం ఆయిల్ ఎక్కువే పడుతుంది, ఎందుకంటే ఆయిల్ లేకపోతే అది తొందరగా పాడైపోతుంది అనమాట. అండ్ మెత్తగా అయిపోవడం అలాగ అయిపోతుంది. సో ఆయిల్ ఉండాలి. సో ఇది ఇంపార్టెంట్ అండి. నేనైతే ఇవి ఎన్ని ఎక్కువ వేస్తానంటే అన్ని ఎక్కువ వేస్తాను. చూసారు కదా, ఆయిల్ కొంచెం వేడెక్కిన తర్వాత శనగ పలుకులు వేసుకోవాలి, ఎందుకంటే ఆ పులిహోరలో తగులుతూ ఉంటే ఆహా ఎంత బాగుంటుందో. సో నేను ఎక్కువ అమౌంటే వేస్తాను. అండ్ దాని తర్వాత శనగపప్పు, అది కూడా ఎక్కువ అమౌంట్ వేస్తాను. మినప్పప్పు, ఇవన్నీ ఏంటంటే నోటికి అలా తగులుతూ ఉంటాయన్నమాట. చూడండి ఎంత అమౌంట్ వేస్తున్నాను. ఇది ఇంత వేయాలి అంత వేయాలి అని ఏమీ లేదు. సో మన చేతికి ఎంత తగిలితే అంత వేసేయచ్చు. అండ్ మనకి ఇంకా ఇష్టం ఉంటే ఇంకా ఎక్కువ వేసుకోవచ్చు, ఎందుకంటే పులిహోరకి తగులుతూ ఉంటే ఎంత ఎక్కువ ఉంటే అంత బాగుంటుంది. అండ్ జీడిపప్పు అవి కూడా ఉంటే ఇంకా బాగుంటుంది అనమాట. ప్రెజెంట్ మా దగ్గర లేదు. అండ్ మినపప్పు వేస్తున్నాను. సో ఇలా ఈ 3 వేసేసుకున్న తర్వాత అలా కొంచెం వేగనివ్వాలన్నమాట. సో దీంట్లోనే మనం పులుపు కానీ ఏది వేయాలనుకున్నా దీంట్లోనే, సాల్ట్ వేయాలనుకున్నా దీంట్లోనే అనమాట. సో మామూలుగా అన్నం ఉడికించినప్పుడు సాల్ట్ వేసుకోవచ్చు, అలా కాకుండా ఒకవేళ అలా వద్దు అనుకుంటే ఇప్పుడు దీంట్లోనే మనం ఈ ఆయిల్లోనే ఆయిల్ బాగా కరగనివ్వాలన్నమాట. అండ్ మీరు నా దగ్గర నుంచి ఏ రెసిపీ కావాలి అనుకుంటున్నారో నాకు కింద కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేసేయండి, నేను తప్పకుండా చేస్తాను. అండ్ దీనిలోనే కొంచెం ఆవాలు వేసుకోండి, ఆవాలు ఎక్కువ వేయక్కర్లేదు. సో తర్వాత ఎండుమిర్చి, ఇది మన టేస్ట్కి తగినంత వేసుకోవాలి, ఎందుకంటే కొంతమంది స్పైసీ ఇష్టపడతారు, కొంతమంది ఇష్టపడరు. అండ్ మామిడికాయ పులుపుని బట్టి కూడా మనం కారం వేసుకోవాలి. అండ్ ఎండుమిర్చి తగ్గట్టుగా పచ్చిమిర్చి కూడా వేసుకోవాలన్నమాట ఈ ఆయిల్లోనే. అండ్ ఇంకొక 5 అలాగే చీలికల్లాగా చేసుకొని నార్మల్ రైస్లో కూడా వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. అండ్ కరివేపాకు,
అండ్ అల్లం కూడా తురిమి పక్కన పెట్టుకోండి. అండ్ తురమడం కన్నా చిన్న చిన్న ముక్కలుగా కూడా కట్ చేసుకొని వేసుకుంటే అది ఇంకా బాగుంటుంది అనమాట, నోటికి తగులుతూ ఉంటుంది. అండ్ సాల్ట్ తగినంత వేసుకోండి అండ్ చూసుకొని వేసుకోండి. కావాలంటే మనం మళ్ళీ కొంచెం ఆయిల్ వేసుకొని కొంచెం సాల్ట్ వేసుకొని కరిగించుకొని వేసుకోవచ్చు, కానీ ఎక్కువైతే మాత్రం తినలేమండి. సో సాల్ట్ వేసుకొని అలా బాగా కలుపుకోవాలి. అంత బాగా కలుపుకుంటే సాల్ట్ అంత తొందరగా అది కరిగిపోతుంది. అండ్ తర్వాత పసుపు వేసుకోవాలి. అండ్ పులిహోర అంటేనే పసుపు, పసుపు అంటేనే పులిహోర కదా, పసుపు లేకపోతే ఎలాగా. సో లాస్ట్లో అయితే మామిడికాయ తురుము వేసుకొని 2 నిమిషాలు కూడా కాదు, అలా కొంచెం మగ్గనివ్వాలి. ఎందుకంటే ఇది ఎక్కువసేపు వేగక్కర్లేదనమాట. ఇంకా తర్వాత పులిహోర రైస్లో కలిపేసుకోవడమే, లేయర్గా కలిపేసుకోండి. అండ్ చేత్తో కలుపుకుంటే ఇంకా బాగా కలుస్తుంది. చూసారు కదా, ఇలా కొంచెం వేసుకొని మళ్ళీ కలుపుకొని కొంచెం వేసుకొని మళ్ళీ కలుపుకోవాలి. నాకైతే ఆ పులుపు అంతా 1 kg రైస్కి కరెక్ట్గా సరిపోయింది. అండ్ మీకు ఏమైనా పులుపు తక్కువైనా లేకపోతే సాల్ట్ తక్కువైనా కారం తక్కువైనా కొంచెం ఆయిల్ తీసుకొని మీకు ఏదైతే తక్కువైంది అనుకుంటున్నారో అది ఆయిల్లో అలా వేగనిచ్చి మళ్ళీ కలిపేసుకుంటే సెట్ అయిపోతుంది అనమాట. అండ్ చాలా చాలా బాగుంది. అండ్ పులిహోరతో నాకైతే గుడ్డు నంచుకుంటే చాలా ఇష్టం. అండ్ చికెన్ కూడా నంచుకున్నా బాగుంటుంది. అండ్ మీకైతే పులిహోరతో ఏ కాంబినేషన్ ఇష్టం కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి. ఇలాంటి ఇంకెన్నో వీడియోస్ కోసం ప్లీజ్ మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ అయిపోండి. అండ్ మీ లైక్ షేర్తో